హలో అండి, వెల్కమ్ టు మన ఫ్లేవర్స్. నేను మీ సంధ్యా దామోదర్. సో చాలా రోజులైంది కదా, కొంచెం బిజీ ఉన్నానండి, అందుకే నేను ఎలాంటి వీడియోస్ చేయలేదు. సో ఈరోజు సెగ్మెంట్ ఏంటంటే ఇంటీరియర్స్లో బాల్కనీ మేకోవర్. ప్రజెంట్ సిచ్యుయేషన్లో పాజిటివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనివల్ల మన మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో నేనేమనుకున్నానంటే ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో మనకి పాజిటివ్నెస్ డెవలప్ అవ్వాలంటే అది ఇంటి నుంచి డెవలప్ అవ్వాలి. సో మా బాల్కనీ ఒక స్టోరేజ్ ఏరియాలో ఉండేది. సో నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న పాత సామాన్లు కానీ పాత ఐటమ్స్ అన్నీ బయటికి తీసేసి ఫస్ట్ క్లీన్ చేసి ఇలా మాపింగ్ చేశాను. సో క్లీన్ చేయడం వల్ల మొత్తం అంతా డస్ట్ ఫ్రీ అయిపోయిందండి. తర్వాత మాపింగ్ కూడా చేయడం వల్ల చాలా నీట్ అయిపోయింది. సో మాపింగ్ చేయడం వల్ల డస్ట్ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక లోకల్ మార్కెట్లో ఒక వైట్ కలర్ బేస్ కోట్ తీసుకున్నానండి. సో దాంతో మొత్తం పెయింట్ చేశాను అనమాట. ఇలా మాది యాక్చువల్లీ 12/4 బాల్కనీ. సో ఈ వైట్ పెయింట్ వేయగానే చాలా మంచి లైటింగ్ అండ్ లుక్ వచ్చింది. అండ్ బ్యాలెన్స్ ఉన్న పెయింట్ ఏమో నేను తులసి కోటకి వేసేసాను అండ్ కొంచెం డిజైన్ చేశాను అనమాట. నెక్స్ట్ షాపింగ్ టైం నౌ. ఇప్పుడు ప్లాంట్స్ కొనడానికి బయలుదేరాను. మా ఇంటి దగ్గరలోనే ఒక మంచి నర్సరీ ఉందండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ప్లాంట్స్ దొరుకుతాయి మనకి. ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్, హ్యాంగింగ్స్, ఈ ప్లాంటర్స్ అన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ అయితే ప్లాంట్స్ కొన్నాను. ఎందుకంటే ప్లాంట్స్ వల్ల మనకి మంచి ఆక్సిజన్, ఒక మంచి పాజిటివ్నెస్, ఒక పవిత్రమైన గాలి వస్తుంది వాటి నుంచి. అండ్ మనం అందరూ చాలా ఫ్రెష్గా ఒక పాజిటివ్గా ఉంటాము. సో ప్లాంట్స్ అనేది మన చుట్టూ ఉంటే మనకున్న బాధలు కూడా పోతాయండి. అది నా ఫీలింగ్. నాతో పాటు మా అమ్మాయి కూడా వచ్చింది చూడండి, తను కూడా చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ సెలెక్ట్ చేస్తుంది. సో నేనైతే చాలా ప్లాంట్స్ తీసుకున్నాను. స్నేక్ ప్లాంట్, ఇంకా ఈ చిన్న ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకునేవి. సో ఇలా షాపింగ్ చేస్తా మాకు నైట్ అయిపోయింది మొత్తం ప్లాంట్స్ కొనేటప్పటికి. నెక్స్ట్ ఏంటంటే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ తీసుకోవడానికి పక్కనే మా ఇంటి దగ్గరలో ఒక వేరే షాప్ ఉంది. సో అక్కడ తీసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ డెకరేటివ్ లైట్స్, హ్యాంగింగ్ ప్లాంట్స్ కానీ, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ లీవ్స్, డిఫరెంట్ కలర్ ల్యాంప్స్, ఇవన్నీ ఉన్నాయి. సో నేనైతే కొన్ని షాపింగ్ చేశానండి బాల్కనీ కోసం, యాజ్ వెల్ యాజ్ ఇంట్లో లివింగ్ ఏరియాలో పెట్టడానికి. నాకు ఇల్లు చాలా నీట్గా ఉంటేనే కొంచెం ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకనే ఆల్మోస్ట్ నాకు ఉన్న టైంలోనే సో ఇల్లుని నీట్గా చేసుకుందాం అని అనిపిస్తుంది. సో కోవిడ్ టైంలో అయితే మనకి చాలా టైం దొరికిందండి. ఫస్ట్ కోవిడ్ టైంలో యాక్చువల్గా నేను స్టార్ట్ చేశాను, అది సెకండ్ కోవిడ్ టైంలో కంప్లీట్ అయింది. ఇది కొంచెం చూసారు కదా ఈ గమెలాస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గమెలాస్ ఉన్నాయండి. నేను కొన్ని ఈ పింగాణి గమెలాస్ తీసుకున్నాను, కొన్ని ప్లాస్టిక్ గమెలాస్ విత్ ప్లేట్స్ తీసుకున్నాను. ఇలా ఆ రోజంతా ప్లాంట్స్, గమెలాస్, డెకరేటివ్ ఐటమ్స్తో ఇంటికి వచ్చామండి. చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ కదా. అన్నీ తెచ్చేటప్పటికి రాత్రి 10 అయిందండి. సో అన్నీ బయట ఇలా పెట్టేసి ప్లాన్ చేయడానికి డిసైడ్ అయ్యాను. బట్ అప్పుడు చాలా టైర్డ్ అయిపోయాం. కొన్ని వరకు ప్లాన్ చేశాను, తర్వాత మిగతాయి నెక్స్ట్ డే పెట్టుకున్నాను. ఊళ్ళ సైడు మన ఇంటి దగ్గర చాలా మొక్కలు, చెట్లు ఉంటాయండి. సో మనకి ఫ్రీగా ఆక్సిజన్ అనేది లభిస్తుంది. బట్ మన అపార్ట్మెంట్స్లో ఉండేటప్పుడు ఇలాంటి మొక్కలు పెంచుకుంటే మనకి ఆరోగ్యం చాలా మంచిది. ఇవి హ్యాంగింగ్ ప్లాంటర్స్ అండి. నేను అమెజాన్లో బుక్ చేశాను. ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను తర్వాత. ఇవి మొత్తం 5 to 6 తీసుకున్నాను. ఇవి ఈజీగా బిగించవచ్చండి. ఇలాగా హ్యాంగర్స్ ఇస్తారు అండ్ స్క్రూస్ ఇస్తారు. మా హస్బెండ్ ఈజీగా దాన్ని బిగించారు. ఎవరైనా బిగించవచ్చు. ఇదిగోండి చూడండి, ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. మధ్యలో హోల్ కూడా ఉంటుంది వాటర్ రావడానికి. ఇప్పుడేమో ఇంకా కొంచెం గెత్తం మిగిలింది. సో ఆ గెత్తంతో ఏం చేశానంటే ఈ ప్లాంటర్స్కి వేశాను. ఈ ప్లాంటర్స్కి ఏంటి వేస్తే బాగుంటుందా అని చెప్పి మనకి గడ్డి గులాబీ అని దొరుకుతాయి కదా, గడ్డి గులాబీ, ఇంకా కొన్ని హ్యాంగింగ్వి తీసుకొని అన్నీ ప్లాంట్ చేశాను అనమాట. ఈ ప్లాంటేషన్కి నాకు మా హస్బెండ్ ఇంకా పిల్లలు చాలా సపోర్ట్ చేశారండి. మొక్కలన్నీ
వాళ్ళు ఒక పక్కకు పెట్టడం, మళ్ళీ ఆ మట్టి అంతా చాలా అయిపోవడం, మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం, అది ఒక్కసారి అవ్వదండి, చాలా టైం పడుతుంది అండ్ మొత్తం ఇల్లంతా బురద అవుతుంది. మాకు కూడా అలాగే అయింది. ఇదిగోండి చూడండి, మా పాప చూడండి ఏం చేస్తుందో, మట్టిలో ఆడుతుంది. ఈమె కూడా ప్లాన్ చేసింది కొన్ని. మా హస్బెండ్ ఈ ప్లాంటర్స్ అన్నీ బిగించారు. సో హ్యాంగర్స్ పెట్టి నేను ఒకటికొకటి ప్లాంట్స్ అన్నీ వేసేసాను అనమాట. ఇలా చూసారా, ఈ ప్లాంటర్స్ చాలా బాగుంటాయండి, మనం రైల్స్కి హ్యాంగ్ చేసి. చూడండి మా పాప చూడండి ఏం చేస్తుందో, మట్టిలో తను కూడా మంచిగా ప్లాన్ చేసిందండి. చాలా ఇంట్రెస్ట్ తను కూడా నాకు హెల్ప్ చేయడం అంటే. సో తను కూడా ఒక హ్యాంగింగ్ పెట్టింది. చూసారా, పిల్లలకి చాలా ఇష్టం అండి మమ్మీలకి హెల్ప్ చేయడం, అందులో మా పాప అయితే ఫస్ట్. సో ఇలా మొక్కలన్నీ ప్లాంట్ చేసాము. చాలా టైం పట్టింది అది. నెక్స్ట్ డే చాలా నైట్ అయింది ఆ రోజు కూడా మాకు. నెక్స్ట్ మొక్కలన్నీ పేర్చామన్నమాట ఫస్ట్ బాల్కనీలో అన్నీ. ఇలా మొక్కలన్నీ ఈ విధంగా పేర్చేసరికి బాల్కనీ అంతా చాలా లుక్ వచ్చిందండి. చూసారు కదా ఏ విధంగా నేను మొక్కలు పేర్చాను. నా వీడియో మధ్యలో స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీరు కూడా మీ బాల్కనీ కనుక ఒక స్టోరేజ్ ఏరియాలా ఉంటే ప్లీజ్ మీరు కూడా ఒక మేకోవర్ చేసుకోండి అండ్ ఇలా ప్లాంట్స్ వేసి ఒక పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ చేసుకోండి. నిజంగా చాలా బాగుంటుందండి, ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. మనకు ఒక మంచి స్పేస్ దొరుకుతుంది టైం స్పెండ్ చేయడానికి. నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు తప్పనిసరిగా చూడండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. నేను ఇందాక ప్లాన్ చేశాను కదండి హ్యాంగింగ్ ప్లాంటర్స్లో, ఈ విధంగా ఇలా హ్యాంగ్ చేశాను. ఇలా హ్యాంగ్ చేయగానే చాలా మంచి లుక్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ వాటరింగ్ చేయాలన్నమాట. ఈ విధంగా మనం వాటరింగ్ చేయడం వల్ల లీవ్స్ అన్నిటికి వాటర్ అందుతుంది అండ్ దానిపైన ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది. సో నెక్స్ట్ ప్లాంటేషన్ అయిపోయింది, ఇప్పుడు వాటరింగ్ కూడా చేసేసాను. వాల్ పెయింటింగ్ అండ్ ప్లాంట్స్ తర్వాత ఇంకా నాకు ఏదో ఇన్కంప్లీట్ అనిపించిందండి, అందుకని నేను ఈ వాల్పేపర్ తీసుకున్నాను. ఇది అమెజాన్లో నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, అరౌండ్ 199 అనుకుంటాను, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ పేపర్ మొత్తం ఈ సైడ్ వాల్ అంతా స్టిక్ చేసేసాను. ఈ విధంగా పేపర్ స్టిక్ చేయడం చాలా ఈజీ అండి. మనం పైనుంచి ఇలా స్టిక్ చేసి కింద పేపర్ తీసేయటమే, చాలా ఈజీ, నార్మల్ స్టిక్కర్ పేపర్స్ లాగా. బట్ చాలా కొంచెం కాషియస్గా జాగ్రత్తగా అతికించాలి. సో ఆ రోజు కూడా నాకు అరౌండ్ 12:30 అరౌండ్ 1 o'clock అయిపోయింది నైట్. సో మళ్ళీ ఇదంతా డస్ట్ అయిపోయింది, అదంతా మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. బట్ నాకు హ్యాపీనెస్ ఏంటంటే ఆ వాల్ అంతా ఇలా అతికించాక అది దాని లుక్కే మారిపోయిందండి. మీరు కూడా చూడండి. నెక్స్ట్ ఏం చేశానంటే ఒక కార్పెంటర్ని హైర్ చేసుకొని ప్లాంటర్స్ హ్యాంగర్ చేయడానికి ఈ రింగ్స్ పెట్టించాను. ఇవి కూడా అమెజాన్లో బుక్ చేశానండి. సో మనం పెయింట్ చేసిన ఈ వాల్ ఉంది కదా, ఆపోజిట్ వాల్ ఏదైతే నేను పేపర్ స్టిక్ చేయలేదో అది కొంచెం ఖాళీగా అనిపించిందండి. అందుకే నేను ఆ స్పేస్ అంతా నేను మెజర్ చేసి ఇక్కడ ఈ పోస్టర్ అంటిద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది, బాగుంది కదా. బుద్ధ అనేది, బుద్ధ పిక్చర్ కానీ, బుద్ధ మూర్తి కానీ, లేదంటే స్టాచ్యూ, లేదంటే పిక్చర్ ఏదైనా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. సో నేను ఏమనుకున్నానంటే బాల్కనీ కూడా చాలా వాల్ చాలా ఖాళీగా ఉంది కాబట్టి ఈ వైపు ఈ బుద్ధ పిక్చర్ అంటిస్తే కొంచెం ఒక పాజిటివ్నెస్సే కాదు, ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుందని అనిపించింది. అండ్ నాట్ ఓన్లీ దట్ మేము యోగా చేసుకుంటాం యూజువల్గా. సో నాకు ఇది బెస్ట్ స్పేస్ అనిపించింది. అండ్ ఆ పిక్చర్ చూస్తున్నప్పుడల్లా మనకి ఎలాంటి బాధ అయినా లేదంటే ఎలాంటి టెన్షన్ అయినా కొంచెం దూరం అయినట్టు అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఈ క్యాప్షన్ బాగా నచ్చింది.
లైక్ ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికమ్. సో ఈ క్యాప్షన్ నాకు బాగా నచ్చింది. ఇది కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, సరేనా. సో ప్లాంట్స్కి, గార్డెన్కి ఒక ఫైనల్ లుక్ రావాలంటే కింద కూడా మనకి గ్రాస్ ఉండాలి. సో ఈ ఫైనల్ లుక్ ఇవ్వడానికి నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి ఆర్టిఫిషియల్ గ్రాస్. చూడండి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. మనకి ఎలాంటి మన మెజర్మెంట్స్ ప్రకారంగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా మనకి పంపిస్తారు. నాకైతే చాలా ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ అనేది చాలా బాగుంది. థిక్నెస్ కూడా మనకి ఉంటుంది, లైక్ ఇంత అని. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి, నేను మాకు ఎంత సరిపోతుందో ఆ ప్రకారంగా కట్ చేసి బ్యాలెన్స్ కూడా నేను యూస్ చేసుకున్నాను. చూసారా, ఆర్టిఫిషియల్ గ్రాస్లో అనిపించట్లేదు కదా. చూడండి, వేసాక కానీ మనకు అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ సీ సడన్లీగా మనం చూసామంటే అది గ్రాస్ అయినా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి, అసలు లుక్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ఉన్న ఆర్టిఫిషియల్ గ్రాస్ని నేను ఇలా ఫోల్డ్ చేసేసి, సో ఆ ప్లేస్లో ఎక్కడైతే మనకి ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఇలా ఫిల్ చేసేసాను. చూసారా, లుక్ ఎంత బాగుంది కదా. నౌ ద ఫైనల్ డే. సో ఫైనల్ డే రోజు చిన్న చిన్న డెకరేషన్స్ ఉన్నాయండి, అది కూడా చేసేద్దాం త్వరగా. నా దగ్గర ఉన్న హ్యాంగింగ్ ప్లస్ ఈ బర్డ్ హౌస్, ఈ రెండు కూడా నేను ఇంతకుముందు అమెజాన్లో తీసుకున్నాను. బట్ ఎక్కడ పెట్టాలో అనేది నాకు అర్థం కాక అది అట్టే పెట్టాను. బట్ ఇప్పుడైతే బాగా యూజ్ అయింది. అండ్ ఈ హ్యాంగింగ్ ప్లాంటర్స్ హ్యాంగ్ చేయడానికి నాకు హైట్ ఎక్కువైంది, అందుకే నేను ఈ స్ట్రింగ్స్ యూజ్ చేశాను. చూసారు కదా, హైట్ ఇప్పుడు కొంచెం సరిపోయింది. ఇంకా మోర్ కలర్ఫుల్గా ఉండడానికి నేను బర్డ్ ఫెదర్స్ కూడా హ్యాంగ్ చేశాను. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఈ గుడ్ వైబ్స్ నా దగ్గర ఉంది, ఇంతకుముందు తీసుకున్నది. అండ్ ఒక పాత స్టూల్ ఉంటే ఆ పాత స్టూల్ని నేను ఇలా మోడిఫై చేశాను నా దగ్గర చున్నీతోని. సో ఆ చున్నీతో మొత్తం అంతా దాన్ని పిన్స్తో టై చేసి యూజ్డ్ ఇట్ యాజ్ అ స్టూల్. చూసారా, స్టూల్ మొత్తం కొత్త స్టూల్ అయిపోయింది కదా. సో ఈ స్టూల్ని నేను ఏం చేశానంటే ఇంకా కొంచెం డెకరేటివ్గా ఉండటానికి నా దగ్గర ఈ బుద్ధ స్టాచ్యూ ఉంది. సో దాన్ని ఇలాగా ప్లేట్లో పెట్టి ఇలా స్టోన్స్ పెట్టి డెకరేట్ చేశాను. ఇలా మనకి సపరేట్గా కూడా అమెజాన్లో కానీ బయట కానీ కూడా దొరుకుతాయి. సో హవెవర్ మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టాను. నెక్స్ట్ ఈ మోడాస్ అండి. ఈ మోడాస్ మనకి హైదరాబాద్లో చాలా చోట్ల దొరుకుతాయి. సో నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను, నాకు కొంచెం తక్కువ ప్రైస్కే దొరికింది, మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ ఈ టేబుల్, ఈ సెంటర్ టేబుల్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్గా ఉంది, యాజ్ ఇఫ్ అ ట్రీ కట్ చేసి పెడితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. కొంచెం గార్డెన్ లుక్లా ఉండాలని నేను ఇది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా కొంచెం మోర్ ప్లెసెంట్గా ఉండడానికి మోడాస్ కొంచెం సింపుల్ ఉన్నాయి కదా. సో నా దగ్గర ఉన్న ఈ కుషన్స్ ఉన్నాయి. సో ఆ కుషన్స్ని నేను ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను. లివ్ సింప్లీ, క్యాప్షన్ బాగుంది కదా. సో సింపుల్ లైఫ్ అనేది చాలా బాగుంటుందండి. మనకున్న వస్తువులతోనే మనం ఈజీగా చేయొచ్చు. అఫ్కోర్స్ నేనైతే పర్చేస్ చేశాను, ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదే పర్చేస్ చేశాను. రెస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే నేను ఇంట్లో ఉన్న వస్తువులనే యూస్ చేశాను. అండ్ ఆన్లైన్లో అయితే కొన్ని చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయండి. దట్ ఈస్ వై నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. చూసారు కదా, ఓవరాల్గా నేను ఈ ఫైనల్ డే డెకరేట్ చేశాను. కొన్ని ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నవి కూడా నేను ఇలా షఫల్ చేశాను. చూడండి, నా దగ్గర చిన్న టేబుల్ టాప్ మీద ఉన్న ప్లాంట్స్ కూడా
అవి కూడా నేను ఈ బుద్ధ దగ్గర పెట్టి ఇలా డెకరేట్ చేశాను. సో రౌండ్గా నా దగ్గర వైట్ స్టోన్స్ ఉన్నాయండి. సో ఈ వైట్ స్టోన్స్ మనకి నార్మల్ షాప్లో దొరుకుతాయి, లేదంటే మనకి ఈ ప్లాంటర్స్ ఉన్న దగ్గర కూడా అమ్ముతారు. సో నేను ఇలా లోకల్ షాప్లో అప్పుడెప్పుడో తీసుకున్నాను. అవి నేను మా పాప ఇలా డెకరేట్ చేశాను. ఇలా రౌండ్గా అంటే గ్రీన్ మ్యాట్ మీద ఇలా వైట్ స్టోన్స్ పెడితే లుక్ చాలా బాగుంటుంది, ఎస్పెషలీ గ్రీన్ అండ్ వైట్. సో ఆ గార్డెన్ లుక్ కనిపించడానికి ఇలా డెకరేట్ చేసాం. ఎలా ఉంది చెప్పండి, బాగుంది కదా? సో మీ కమెంట్స్ అన్నీ మొత్తం మీ కమెంట్స్ బాక్స్లో పెట్టండి. నాకు తెలిసినట్టు నాకున్న ఐడియాస్ ప్రకారంగా, క్రియేటివ్ ఐడియాస్ ప్రకారంగా నేను నా బాల్కనీ ఇలా మేకఓవర్ చేశాను. మీరు కూడా మీ బాల్కనీ కానీ మీ స్పేస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. బికాస్ ప్లాంట్స్ అనేది ఎల్లప్పుడూ మనకి ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఇవ్వటమే కాదు, మన గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గిస్తుంది. మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అండ్ సో రైట్లో అయితే ఈ పొల్యూషన్ ఎక్కువైపోతుంది సిటీస్లో. సో ఇలాంటప్పుడు మనం ఈ ప్లాంట్స్ అనేది పెట్టుకోవడం వల్ల మనకు ఒక స్పేస్ దొరుకుతుంది వేర్ వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ, ఇంకా కిడ్స్తో పాటు. చూడండి, ఫైనల్గా నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక లైటింగ్స్ ఉన్నాయి. సో ఆ వైర్ కూడా అటాచ్ చేశాను ఇలా ఆ ప్లాంట్స్ పైనుంచి ఇలా లైట్. నౌ ద ఫైనల్ లుక్. టెట్టడా, వావ్! చూసారా, ఇది నా బాల్కనీ అయినా అనిపిస్తుంది. ఈవెన్ మా హస్బెండ్ ఇంకా పిల్లలు అంతా చాలా షాక్ అయ్యారు. వాళ్ళకి అంటే మొత్తానికి ఇలా చూపిస్తే లైటింగ్స్ పెట్టి ఓపెన్ చేయగానే అసలు ఎంత డెకరేటివ్గా ఉందంటే అసలు దీపావళి అంతా మన ఇంట్లోనే ఉన్నదా అన్నట్టు అనిపిస్తుంది. విష్ యూ ఆల్ హ్యాపీ దివాళీ అండ్ హ్యాపీ పౌర్ణమి అందరికీను. మీ అందరికీ కూడా నా ఈ బాల్కనీ మేకోవర్ అండ్ డెకరేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా స్టెప్స్ ఫాలో అవ్వండి. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ కంప్లీట్ నైట్ లుక్ అండి. సో నైట్ లుక్ అనేది చాలా బాగుంటుంది, ఎస్పెషలీ దియాస్ కానీ లైటింగ్స్ కానీ పెడితే అది ప్లాంట్స్ పక్కన చాలా అద్భుతంగా ఉంటుంది. అది నేను చేసిన తర్వాతే నాకు అనిపించింది. సో నా దగ్గర ఆల్రెడీ కొన్ని క్యాండిల్ లైట్స్ టీ క్యాండిల్ లైట్స్ ఉన్నాయి. సో వాటితోటి నేను కొన్ని బుద్ధ దగ్గర ఇంకా సైడ్న గ్లాస్ బౌల్స్లో పెట్టాను, ఇంకా టీ క్యాండిల్ లైట్ హోల్డర్లో కూడా పెట్టాను. అండ్ లైటింగ్స్ ఫైర్స్ ఉన్నాయి నా దగ్గర, స్ట్రింగ్స్, దాన్నే నేను ప్లాంట్స్ అంతా డెకరేట్ చేశాను. బాగుంది కదా? సో లైటింగ్స్ పెట్టగానే మొత్తం వేరే అపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ చూస్తున్నారు, ఏదో సమ్ డెకరేషన్ సమ్ పార్టీ అవుతున్నట్టు అంత బాగా కనిపించింది. సో ఇది ఒక కిడ్స్ ప్లే ఏరియా యాజ్ వెల్ యాజ్ మనం కూడా ఈ బిజీ అండ్ ఈ స్ట్రెస్ అవుట్ లైఫ్లోంచి కొంచెం రిలాక్స్ అవుదామంటే ఇక్కడ కూర్చుంటాను నేను, యాజ్ వెల్ యాజ్ మై హస్బెండ్. ఇంకా మార్నింగ్ పూట యోగా కూడా చేసుకుంటాం ఈ స్పేస్లో. సో అందుకనే నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ ఇన్ మై అపార్ట్మెంట్, ఇన్ మై హౌస్. సో మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇంత ప్లెజెంట్ వాతావరణంలో మనం ఒక మంచి టీ తాగితే ఎంత బాగుంటుంది కదా. సో ఆ టీ తాగుతూ మనం ఆ ఎన్విరాన్మెంట్లో కూర్చుంటే అసలు మామూలుగా ఉండదండి. మీరు కూడా ట్రై చేయండి. మీకున్న స్పేస్లోనే ఈ గ్రీనరీ ప్లాంట్స్ పెట్టుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకొని యూ హ్యావ్ సమ్ టీ విత్ యువర్ నియర్ అండ్ డియర్, యూ విల్ రియలీ ఫీల్ అమేజింగ్ అండి.
మీ స్ట్రెస్ కానీ మీకున్న టెన్షన్స్ కూడా పోతాయి. రియలీ నాకు కూడా అలా అనిపిస్తుంది. ఎప్పుడైతే నాకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందో అప్పుడప్పుడు నేను బాల్కనీకి వచ్చి కూర్చుంటాము. నిజంగా చాలా ప్లెజెంట్గా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది మార్నింగ్ లుక్ చూసారా. నెక్స్ట్ డే మార్నింగ్ లుక్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. చెప్పండి, మార్నింగ్ లుక్ కూడా చాలా బాగుంది కదా. ఎస్ అండి, నిజంగా నేను ఇంత కష్టపడినందుకు అట్లీస్ట్ ఆ ఫలితం అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ మా హస్బెండ్ కూడా యాక్చువల్గా చాలా బిజీ ఉంటారు సాఫ్ట్వేర్లో కాబట్టి. సో ఆయనకి కూడా కొంచెం స్ట్రెస్ అనేది రిలీజ్ అవ్వడానికి నేను ఈ ప్లాంట్స్ ఎక్కువ, అందుకనే మెయిన్ రీజన్ ప్లాంట్స్ పెట్టాను ఇక్కడ. సో అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు సమ్ టైం ల్యాప్టాప్ పట్టుకొని ఇక్కడ వర్క్ చేసుకుంటుంటారు. సో ఆ గ్రీనరీ అనేది చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం స్ట్రెస్ రిలీజ్ అవుతుంది కదా. ఈవెన్ నాట్ ఓన్లీ హిమ్, నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడ కొంచెం వర్క్ చేస్తుంటాను మార్నింగ్ టైం. అండ్ ఈవినింగ్ టైం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సో ఈ స్పేస్ అయితే నాకు బాగా యూస్ అవుతుంది. సో నా ఈ మేకవర్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరికైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చాలాసార్లు అడుగుతున్నందుకు ఏమనుకోకండి, బట్ చాలామంది వీడియో మొత్తం చూడరు. సో ఎక్కడైతే చూస్తున్నారో వాళ్ళు స్కిప్ అవుతారేమో అని చెప్పి నేను మాటికి చెప్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ సో దట్ అందరికీ నా వీడియోస్ వెళ్తాయి. అండ్ ఇఫ్ యూ లైక్ దెమ్ ప్లీజ్ కమెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి.